వెల్కమ్ టు వార్త. నేను దేవా. మందకృష్ణ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అయితే కనుక దళితుల ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఆరోపించారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం ఉన్నారు. చెప్పండి సార్, దళితుల ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి అని అయితే మాత్రం మందకృష్ణ మాదిగ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎట్లా చూడొచ్చు? మందకృష్ణ మోదీ గారు అయ్యారు. మందకృష్ణ మాదిగ గారు మన చంద్రముఖి సినిమాలో గజ్జలు చూపించి చీర చూపించేసరికి కళ్ళు ఎర్రగా చేసి మొత్తం చంద్రముఖి అయిపోయేటట్టు మందకృష్ణ మాదిగ గారు మందకృష్ణ మోదిగా మారారు. మోదిగా మారి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద కామెంట్స్ చేస్తున్నారు. ఇది మందకృష్ణ మాదిగ గారి కామెంట్స్ కాదు, ముమ్మాడికి నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి చేపించే కామెంట్స్. రేవంత్ రెడ్డి గారు దళిత ద్రోహి ఎట్లా అయినరు దాని మీద మనం చర్చిద్దాం. మన దళిత జాతికి సంబంధించిన మన విద్యార్థులకు డైట్ ఛార్జీలు మెస్ ఛార్జీలు పెంచినందుక, మన దళిత జాతికి సంబంధించిన మన విద్యార్థులు బీసీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులతో పాటు కలిసి గురుకులం అంటే కులం లేదు, వీళ్ళని ఎస్సీలకు ఎస్టీలుగా విభజించకండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఒక దగ్గరనే చదువుకోవాలని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారు మీకు దళిత ద్రోహి అయిందా? 3 దశాబ్దాల ఉద్యమము, ఆ ఉద్యమము అడుగులేసేటప్పుడు నీకు సింహగర్జన పెట్టడానికి డబ్బులు ఇచ్చి వేదిక పరిశీలించి ఆ దానికి జనాలను తరలించి నీ ఉద్యమాన్ని పడిపోయే ఉద్యమాన్ని లేపినందుకు దళిత ద్రోహినా, లేకపోతే ఆనాడు అసెంబ్లీలో మాట్లాడి నీ గురించి 0 అవర్లో మూజేసి సండ్ర వెంకట వీరయ్య సంపతన్నతో పాటు ఆయనను కూడా మెడల్ గంటను బయట గంటేస్తే ఆయన నీ పక్షాన్ని నిల్చొని మాట్లాడినందుక, లేకపోతే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు రాగానే గంటలోనే నీకు ప్రకటన చేసినందుక, షమీమ్ అఖ్తర్ కమిటీ వేసి నీ వర్గీకరణను పూర్తిస్థాయిగా అమలు చేసినందుక, దేనికి రేవంత్ రెడ్డి ద్రోహి అనేది మీరు చెప్పాలి అని చెప్పి నేను అంటున్నాను. అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టత లేదని అయితే మాత్రం ఆరోపిస్తున్నారు. స్పష్టత ఎందుకు లేదు? చట్టమైంది. చట్టం అయిన తర్వాత తప్పకుండా వచ్చే నియామకాలు ఏవైతే ఉంటాయో ఆ నియామకాలలో ఈ వర్గీకరణ అమలు చేస్తాం. వచ్చే ప్రతి ఒక్క నియామకం తీయండి, నోటిఫికేషన్ తీయండి, దాని లోపల వర్గీకరణ ఉంటుందా లేదా చూడండి. ఈరోజు నియామకాలు ఇంకా జరిగినప్పుడు తప్పకుండా నోటిఫికేషన్లలో వర్గీకరణ వస్తుంది. 100% మాకు నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వర్గీకరణ ద్వారా కేవలం మాదిగా కాదు, మాదిగా ఉపకులాలలో ఉన్న వాళ్ళకి కూడా వర్గీకరణ ఫలాలు అందుతాయి. అంటే మందకృష్ణ మాదిగ ఆరోపణల వెనక ఎవరైనా ఉన్నారని మీరు ఏమైనా అనుమానిస్తున్నారా? చెప్తున్నా కదా, మందకృష్ణ మోదీ గారు తయారయ్యారు. మందకృష్ణ మాదిగ నుంచి మందకృష్ణ మోదీ గారు తయారయ్యారు. మందకృష్ణ మోదీ గారు వారు ఏదైతే అనుకుంటున్నారో పైన రేవంత్ అన్న ఒక్కొక్క అడుగు ఇక్కడ శబ్దం నరేంద్ర మోడీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఆయనను అడ్డుకోవాలని అంటే వాళ్ళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏం మాట్లాడుతాడో ఆయనకి అర్థం కాదు. ఆయన బుగ్గలు ఇంతుంటాయి, ఆయన మాట్లాడేది ఏంటో అర్థమే కాదు. ఈయనకంటే ముందు జాతీయ అధ్యక్షుడు ఉండే పాన్ పరాగ్, ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకు అర్థం కాదు. ఈరోజు బీజేపీల రాష్ట్రానికి మాట్లాడే నాయకుడు లేడు. మందకృష్ణ మాదిగా కొంచెం ఉద్యమాల నుంచి వచ్చిండు కాబట్టి ఆయన అడ్డం పెట్టుకొని మాట్లాడిస్తున్నారు. మరి ఈరోజు పూర్తిస్థాయిగా మందకృష్ణ మాదిగాని మోసం చేసిన వాళ్ళు ఎవరంటే కూడా ఇదే మనువాద శక్తులు. ఏ మనువాద శక్తులు అయితే ఆ రోజు మిమ్మల్ని గుడులలోకి రానియలేదో, బడిలలోకి రానియలేదో, కనీసం మంత్రాలు చదివితే నాలుగే కోసిండ్రో, మంత్రాలు వింటే చోళలో సీసం పోసిండ్రో, అటువంటి మనువాద శక్తి దిక్కు మీరు ప్రయాణం చేస్తున్నారు. అంబేద్కర్ వాదం కావాలా, మనువాదం కావాలా, ఈరోజు తెలుసుకోవాల్సిన పరిస్థితి మందకృష్ణ మాదిగ గారికి ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు పూర్తయింది. అటువైపు మాలలైతేనేమి మాదిగలకైతేనేమి వీరందరికీ కూడా న్యాయం జరిగిందని ఆశిస్తున్నారు. మీరు ఒక ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. న్యాయం జరుగుతుంది, జరగబోతుంది, జరిగింది, ఇవి 3 చెప్పగలుగుతా. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ 3 చెప్పగలుగుతా. పాస్ట్లో జరిగింది, ప్రజెంట్లో జరుగుతుంది, ఫ్యూచర్లో కూడా జరుగుతుంది. ఎక్కడ జరగలేదు అనే దాని మీద చర్చ కావాలంటే నన్ను ఎక్కడికైనా పిలవండి, వస్తా సింగిల్గా, అతను మాట్లాడండి. ఎక్కడ జరిగింది, ఎక్కడ జరగలేదో దాని మీద మనము చర్చ పెడదాము. పాస్ట్లో మీతో పాటు నిల్చుండు రేవంత్ అన్న, ప్రజెంట్లో వర్గీకరణ ఇచ్చిండు, ఫ్యూచర్లో వర్గీకరణ ఫలాలు అందబోతున్నాయి. ఇది తప్పకుండా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. మీ రూటు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మీరు పోయే రూటు ఎక్కడ యాక్సిడెంట్ జరుగుతాయో తెలియదు. ఈ రూటు కాంగ్రెస్ పార్టీ రూటు, లోకూర్ కమిషన్ వేసిన రూటు, ఉషా మేరా కమిషన్ వేసిన రూటు, వర్గీకరణ ఇచ్చిన పార్టీ, దీని దిక్కు రావాలని కోరుతున్నాను. ఫైనల్గా మందకృష్ణ మాదిక్కి మీరేం చెప్తారు ఈ యొక్క స్టేట్మెంట్కి సంబంధించి? మీ వైఖరి మార్చుకోండి అని చెప్తున్నా. మందకృష్ణ మోదీ గారు ఏదైతే చంద్రముఖిలో ఆమెకి చంద్రముఖి ఆవహించి పూర్తిస్థాయిగా చంద్రముఖిగా మారి గజ్జలు చూపించినా, చీర చూపించినా, కళ్ళు వేలేసుకొని పూర్తిగా చంద్రముఖిగా మారితే డాక్టర్ వశీకరణ అనేట ఆయన వచ్చి ఆమె దాంట్లో దయ్యం కూడా కొడతాడు. పోయిన తర్వాత చంద్రముఖి వెళ్ళిపోతుంది. ఈరోజు అదే చంద్రముఖిగా మారిండు మా మందకృష్ణ మాదిగ. మందకృష్ణ మోదీగా మారిండు. డాక్టర్ వశీకరణగా నేను వస్తున్నా, నీకు నేను మొత్తం పూర్తిస్థాయిగా చూపిస్తా సినిమా. నీ మోదీ గారిని మీ ఏదైతే మాయ ఉందో ఆ మాయ బయట పడేస్తా, నువ్వు బయటికి రా అంటున్నా, తమ్మునిగా చెప్తున్నా.
వారి దారిలో వారి మాటలలో పడి మా రేవంత్ అని అనకండి. ఆయన మాదిగలకు ఇప్పుడు కాదు, చనిపోయేంత వరకు రాబోయే తరాల దాకా మాదిగలకైనా దేవుడు. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే మందకృష్ణ మోడీగా అవతరించారని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అయితే మాత్రం పూర్తిగా న్యాయం జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది అని అయితే మాత్రం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.